హాయ్ అండి అందరికీ మామిడికాయతో మరో వెరైటీ రెసిపీ చూద్దామా అండి. చాలా బాగుంటుంది ఇది కూడా. ఇది ఇంతకుముందు నేను మిక్సీకేసి చూపించాను కదండి. ఇది జస్ట్ తురిమేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఆవకాయ నిల్వ పచ్చడి ఎలా చేస్తామో సేమ్ ప్రాసెస్ అంతే. టేస్ట్ మాత్రం వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుందండి. ఎలా చేయాలో చూద్దామా పదండి వీడియోలో. ముందుగా మామిడికాయని తీసుకొని దాని పైన బొడుపు ఉంటుంది కదండి, అది తీసేయాలి. తీసేసిన తర్వాత తురుము మరి మీడియంది పట్టుకోండి, పెద్దగా వద్దు చిన్నగా వద్దు, అలా మీడియం పట్టుకుంటే సరిపోతుంది. నేను ఈ చట్నీకి మాత్రం కొంచెం పులుపున్న మామిడికాయలు ఉంటేనే బాగుంటుందండి. తర్వాత ఒక 4 వెల్లుల్లి తీసుకుని దాన్ని ఇట్లా చిరిమినా ఓకే, లేకపోతే చిన్న చిన్నగా కట్ చేసినా సరిపోతుంది. ఇవన్నీ రెడీగా పెట్టుకున్న తర్వాత ఒక బౌల్ పెట్టుకుంటూ దాంట్లో జీలకర్ర వేసి ఒక టీ స్పూన్ కన్నా కొద్దిగా ఎక్కువ, లైక్ టీ స్పూన్ అయినా సరిపోతుందండి, వేసి అది కొద్దిగా దూరగా వేయించిన తర్వాత తీసి పక్కన పెట్టేసేయండి. అదే బౌల్లోనే కొంచెం ఆవాలు, అవి కూడా ఒక చిన్న టీ స్పూన్ అంతా సరిపోతుందండి. అవి కూడా వేయించి కొద్దిగా చిటపట అనేంత వరకు వేయించితే సరిపోతుంది. మీరు ఒకసారి శబ్దం వింటే మీకు అర్థమవుతుంది సరే అండి. అలా వేగితే సరిపోతుంది. దాంట్లోనే టీ స్పూన్ కన్నా చాలా తక్కువ మెంతులు వేసుకోండి. అవి కూడా దూరగా వేయించి పక్కకు పెట్టేసేయండి. అన్ని మూడింటిని మెత్తగా మిక్సీ పట్టుకోండి. మెత్తగా అయినా పర్లేదు, కొద్దిగా బరకగా ఉన్నా పర్వాలేదు, మ్యాక్సిమం మెత్తగా ఉంటేనే బాగుంటుంది. మెంతులు ఎక్కువగా వేయకండి, వేస్తే చేదు వస్తుంది, అస్సలు తినలేము, పాడేయాల్సి వస్తుంది. అందుకు అన్నీ తగినట్టుగా వేయించుకొని మెత్తగా అయిపోయిన తర్వాత ఇంతగా మామిడికాయ తురిమి పెట్టుకున్నా కదండి, దాంట్లోనే ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఉప్పు కారం అనేది కొద్దిగా ఎక్కువగానే వేయండి, టేస్ట్ బాగుంటుంది. ఇంకోటి కాస్త 15 రోజులు అలా నిల్వ కూడా ఉంటుంది. అయిపోయిన తర్వాత ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేయించి ఎండుమిర్చి కూడా వేసి అవి దూరగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేయండి. ఇవి మొత్తం కొద్దిగా చల్లగా అయిన తర్వాతనే చట్నీలో కలిపేయండి. వేడిగా అస్సలు కలపకండి. చల్లగా అయిన తర్వాత దాంట్లో వేసేసి కలిపేస్తే సరిపోతుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండి మామిడికాయ నిల్వ పచ్చడి రెడీ. వేడి అన్నం మామిడికాయ చట్నీ చాలా బాగుంటుంది, ఒకసారి చూడండి. వేడి అన్నంలో, పప్పు అన్నంలో, సాంబార్ అన్నంలో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా వేడిగా ఉంది. నిజంగా అండి చాలా బాగుంది. మామిడికాయ తురుముతో ఒకసారి మీరు అలా ట్రై చేసి చూడండి, టేస్ట్ మాత్రం అద్భుతండి. ఓకే అండి, మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ అండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.